నెక్స్ట్ ఏ సాంగ్ విందాం? అరే మీ అక్క చాలా మంచిదిరా. ఇంకా అంటే పని మీ అక్క చేస్తుంది కదా. మంచిదా? సంగతి చెప్తాను. అరే మా అక్క తలకి చాలా పెద్ద దెబ్బ తగిలిందిరా. మతిస్థిమితో సరిగ్గా లేదురా, ఏమీ గుర్తుండట్లేదు, అన్నీ మర్చిపోతుంది. అమ్మ నా తమ్ముడా, దొరికావరా. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను నీకు. తమ్ముడు, నీకు ఈ విషయం గుర్తుందా? సెకండ్ క్లాస్ లో ఉంటప్పుడు నీకు అర్జెంట్ గా టాయిలెట్ వచ్చింది. టీచర్ కి చెప్పడానికి భయం వేసి నువ్వు ప్యాంట్ లోనే టాయిలెట్ వెళ్ళేసావు. రే ప్యాంట్లో వెళ్ళిస్తావా? సరే ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్తావు? అంటే గుర్తొచ్చిందిరా, మళ్ళీ మర్చిపోతున్నానేమో అని చెప్పేశాను. చెప్పాను కదరా మా అక్కకి ఏమి గుర్తుండట్లేదని. అప్పుడప్పుడు ఏమైనా గుర్తు వస్తే ఇలా చెప్తుంది. తమ్ముడు, నీకు ఈ విషయం గుర్తుందా? చిన్నప్పుడు నాన్న పండక్కి బట్టలు కొనేటప్పుడు నాకన్నా ముందు నువ్వు వేసుకొని డాన్స్ చేసేవాడివి. ఆ డ్రెస్ చూసి పక్కింటి అబ్బాయి నువ్వు అమ్మాయి అనుకుని నీకు ముద్దు కూడా పెట్టాడు, గుర్తుందా? రే ఏంట్రా అప్పుడు ముద్దా? ఏం కాదురా బాబు. అరే తమ్ముడు, నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. అక్క వద్దక్క. అరే చెప్పనీరా, చిన్నప్పుడు నువ్వు ఫొటోస్ తీసుకుందామని ఒక బైక్ దగ్గర కూర్చున్నావు. అది అప్పుడే ఆగడంతో దాని సైలెన్సర్ అంటుకొని నీ సీటు మొత్తం కాలిపోయింది. రే సీన్ అంతా కాలిపోయిందా? అవునరా, పెద్ద మచ్చ కూడా పడింది. రే చూపించు. రా నువ్వు ఆగరా. అక్క నువ్వు కాపక్క. లేకపోతే నాకు మతి స్థిమితం బాగాలేదా? అన్నీ మర్చిపోతున్నానా? అందుకే చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకొని మరీ మొత్తం ప్రతిదీ చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి ప్రవీణ్, చెప్పమంటావా? చెప్పక్క. నువ్వు ఆగక్క. నా కండిషన్ బాగాలేదని చెప్పాడు కదా, ఇప్పుడు వాడి కండిషనే బాగాలేదు. అర్థమైంది అక్క. రే టాయిలెట్ వస్తే వాష్రూమ్కి వెళ్ళు, ప్యాంట్లో వెళ్ళకు, నేను వెళ్తాను.